నీ అకౌంట్కి డబ్బులు పంపించాను. టాబ్లెట్స్ ఏమైనా కావాలంటే తెచ్చుకో. ఎందుకమ్మా, నా దగ్గర ఉన్నాయి కదా. అయితేలేమ్మా, ఏం పర్వాలేదు. సరే, నేను వెళ్ళొస్తాను. జాగ్రత్తమ్మా. అలాగేనమ్మా. నమస్తే అమ్మా. నమస్తే, చెప్పండమ్మా. అమ్మా, నువ్వు కానిస్టేబుల్ నుండి ఏఎస్ఐ అయ్యావు కదా, నీ పేరు పలుకుబడి పెద్దది. చూడండమ్మా, అవన్నీ ఎందుకు? మీరు నన్నేం అడగాలనుకుంటున్నారో డైరెక్ట్గా అడగండి. నాకు ఉండడానికి ఇల్లు లేదు, కిరాయి ఇంట్లోనే ఉంటున్నాను. మినిస్టర్ గారితో చెప్పి నాకు ఇంటి స్థలం ఇప్పించమ్మా. నాకేం మినిస్టరు తెలీదమ్మా. మీరు ఈ ఫిర్యాదుని కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి అప్లై చేసుకోండి. ఆ కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళడం నాకు చేత కాదమ్మా. నీకు మినిస్టర్ తెలీదంటావేంటమ్మా? ఇంతకు ముందే కదమ్మా మినిస్టర్ గారు మీ ఇంటికొచ్చారు, మీ అమ్మతో మాట్లాడి వెళ్లారు. నేను కూడా చూశాను కదమ్మా. మినిస్టర్ వచ్చారా? నాకు పని చేయకపోయినా పర్వాలేదు కానీ నీకు తెలియనట్లు మాట్లాడకమ్మా. ఆయన అమ్మతో మాట్లాడి అటు వెళ్ళాడు, నువ్విటొచ్చావమ్మా. మీ అమ్మ చెప్పలేదా ఏంటి? ఆ మినిస్టర్ ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు? సత్య గారు చెప్పినా మణమ్మ గారు చెప్పినా నేను వినడం లేదని అమ్మతో చెప్పడానికి వచ్చాడా? బయటి వాళ్ళ నుంచి ప్రమాదాలు రావడం కంటే ఆయన వాళ్ళు పరిచయస్తులతోనే ప్రమాదం పొంచుంటుంది. అంటే ఆ మినిస్టర్ అక్కడ వాళ్లతో చెప్తే నేను వినడం లేదని ఇట్నుంచి నరుక్కొస్తున్నాడన్నమాట. అమ్మా, కొంతమంది పేరుకు పెద్ద మనుషుల్లా ఉంటారు. వాళ్ళు చేసేవన్నీ తప్పుడు పనులే ఉంటాయమ్మా. అమ్మ నా గురించే భయపడుతుంది. అంటే ఆ మినిస్టర్ అమ్మని అంతగా బెదిరించాడన్నమాట. మినిస్టర్ గారు మీ ఇంటికొచ్చి మీ అమ్మగారితో మాట్లాడి వెళ్లారు. ఏంటమ్మా, మినిస్టర్ అనగానే నువ్వంత భయంగా ఉన్నావు? ఏమీ లేదమ్మా. మినిస్టర్ అమ్మ వరకు వచ్చి బెదిరించాడంటే నా గురించి బాగానే ఆలోచిస్తున్నాడని అర్థమవుతుంది. ఆయన దృష్టిలో నేను చాలా చిన్న పాముని, అయినా సరే పెద్ద కర్రతో కొట్టాలని చూస్తున్నాడు. ఏం చేస్తే మినిస్టర్ని కట్టడి చేయగలుగుతాను? ఏదో ఒకటి చేయాలి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మంజు, మంజు. సార్. ఏం ఆలోచిస్తున్నావు మంజు? ఏం లేదు సార్. ఏదో ఉంది. నువ్వు దేని గురించో డెప్త్గా థింక్ చేస్తున్నావు. లేకపోతే నేను వచ్చాక కూడా నువ్వు అంత పరధ్యానంగా ఉంటావా చెప్పు? ఏం ఆలోచిస్తున్నావు చెప్పు మంజు, నేను నీకు హెల్ప్ చేస్తాను. సార్ చెప్పు. మినిస్టర్ మా అమ్మను బెదిరించాడు సార్. వాట్? ఏమంటున్నావు మంజు? అవును సార్, అతను చెప్పినట్టు నేను వినడం లేదని, నా భర్తని రాజకీయాలకు దూరంగా ఉంచమని చెప్తున్నానని, ఈ విషయంలో నేను మా అత్తగారిని కూడా ఎదిరిస్తున్నానని ఆ మినిస్టర్ మా అమ్మను ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నాడు సార్. శభాష్ మంజు, ఐ రియలీ అప్రిషియేట్ యూ. ఆ మినిస్టర్ మీ అమ్మ వరకు వచ్చాడు అంటే నువ్వు వాడికి ఒక కొరకరాని కొయ్యేలా ఉన్నావని అర్థమవుతుంది మంజు. ఇది చాలు మంజు, వాణ్ణి పట్టుకుని సెల్లో వేయడానికి. మంజు, వాడి మీద కేసు పెడదాం. కేసు ఎఫ్ఐఆర్ చేసేద్దాం. సంధ్య సార్. ఇలారా. మంజు మేడం కేసు గురించి చెప్తుంది, నువ్వు డ్రాఫ్టింగ్. అలాగే సార్. సార్ అది కాదు.
ఏంటి మంజు? ఏంటో చెప్పు. కేసు అది వద్దు సార్. ఏం మాట్లాడుతున్నావు మంజు? మినిస్టర్ మీ అమ్మ దగ్గరకు వచ్చి బెదిరిస్తాడా? నేను చెప్తున్నాను, నువ్వు కేసు పెట్టు. మినిస్టర్ని అరెస్ట్ చేయడానికి ఇది మంచి చాయిస్. సరే, ఫస్ట్ నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. మినిస్టర్ మీ అమ్మ దగ్గరకు వచ్చాడు అంటున్నావు కదా, ఆ ఇంటి లొకేషన్లో సీసీ కెమెరాలు ఏమైనా ఉన్నాయా? ఉచ్చు వేస్తే కౌజు పిట్ట ఆ ఉచ్చులో పడ్డట్టు పడిపోవాలి మంజు. కంప్లైంట్ వద్దు సార్. ఏ, ఎందుకు వద్దంటున్నావు? భయపడుతున్నావా? భయం వాడి ఒంట్లో ఉండేలా చేస్తాను మంజు. యూ డోంట్ ఫియర్. ఫస్ట్ నువ్వు కంప్లైంట్ ఇవ్వు. ప్లీజ్ సార్, మీరు నన్ను అర్థం చేసుకోండి. ఏంటి మంజు, ఇన్ని రోజులుగా వాడి మీద ఒక్క కంప్లైంట్ అయినా రాకపోతుందా అని ఎదురు చూస్తుంటే ఒక ఏఎస్ఐ అయ్యుండి నువ్వు కూడా ఇలా భయపడుతున్నావా? లేదు సార్, కంప్లైంట్ ఇవ్వడానికి నేనేం భయపడ్డం లేదు. వాడేదో చేస్తాడు, నా ప్రాణం ఏదో తీస్తాడు, ఇలాంటి భయాలేమీ లేవు సార్. మరి ఇంకేంటి ప్రాబ్లం? కంప్లైంట్ రాసామా, తీసుకొచ్చామా, సెల్లో వేశామా, వాడి చరిత్రను క్లోజ్ చేశామా? అలా ఉండాలి మంజు. మీరన్నది కరెక్టే సార్. ఇప్పుడు నేను మినిస్టర్ గురించి ఏ స్టెప్ వేసినా మా ఆయన దానికి రియాక్ట్ అవుతారు. దానికే నేను భయపడుతున్నాను. ఎన్ని రోజులు భయపడతావు మంజు? డ్యూటీ విషయంలో భార్య, పిల్లలు, అత్త, మామ అంటూ కూర్చోవడం, వాళ్ళ గురించి ఆలోచించడం వేస్ట్. మనం రాత్రిళ్ళు నిద్రపోకుండా గస్తీ తిరుగుతుంటే పబ్లిక్ హ్యాపీగా నిద్రపోతున్నారు మంజు. అంటే ఈ జాబ్లోకి వచ్చేటప్పుడే సమాజమే మన ఇల్లు కావాలి, జనాలే మనకు అయిన వాళ్ళు కావాలి. అంతేకాని కట్టుకున్నవాడో తోడబుట్టిన వాడి కోసమో డ్యూటీని నిర్లక్ష్యం చేయొద్దు మంజు. మీరు చెప్పేది నిజమే సార్, కానీ ఫ్యామిలీ గురించి కూడా ఆలోచించే మిడిల్ క్లాస్ మెంటాలిటీ సార్ నాది. అందుకే మా ఆయన కోసం ఆలోచిస్తున్నాను. సత్య గారు నాకు ఇంపార్టెంట్ సార్, అందుకే ఏమీ చేయలేకపోతున్నాను. మీరు మారరు. ఛ! ఏంటమ్మా మంజు, అర్ధరాత్రి పూట నడి రోడ్డు మీద ఇలా బైక్ పెట్టుకుని నిల్చున్నావు? నాతో ఏమైనా పనుందా? పనుంటే ఫోన్ చేయొచ్చు కదమ్మా. ఇంత రిస్క్ తీసుకోవడం అవసరమా? అవసరమే మినిస్టర్ గారు, మీరున్న ప్రతి చోట రిస్క్ ఉంటుంది. ఏమనమ్మా మంజు, మన ఇద్దరం ఎదురు పడితే చాలు పాము ముంగిసలాగా ఫైట్ జరుగుతుంది. నేను మినిస్టర్నని కూడా ఆలోచించకుండా నీ నోటికొచ్చినట్టు మాట్లాడేశావు. అయినా నాకు బాధ కలగలేదు, ఎందుకంటే నువ్వు మా సత్య భార్యవి. నీ మీద నాకు కోపం కూడా రాదమ్మా. అవునులేండి, మీరు నవ్వుతూ కలిసే శత్రువులు, మీకు కోపం రాదు. పూలదండ ఉంటే మీరు ఆ పూలదండలో దాగిన సర్పం. మీ అసలు క్యారెక్టర్ని ఎదుటి వారికి కనపడనివ్వకుండా ముసుగు వేసి ఆ ముసుగుతోనే మనిషిని మాయ చేసే మీకు పైకి కోపమే రాదు. ఎందుకంటే మీరు రాజకీయం అనే రంగస్థలంలో గొప్ప నటనాచార్యులు.